కుంతి నీకు అన్యాయం చేసింది నిజమే, తర్వాత బతుకంతా నువ్వే అన్యాయం చేసుకున్నావు కదా. నీకు కుంతి ఏమైనా చెప్పింది ఆ దుర్యోధనుడితో చేరమని? కుంతి ఏమైనా చెప్పింది ఆ వస్త్రాహరణ ఆపరణం చేయమని? ఇవెవరు చెప్పారండి? అంచేది అన్ని దోషాలు తల్లిదండ్రుల మీదకు దోషేయడానికి లేదండి. ఇక్కడ మీరు ఏదో చేశారు అవి అన్నది ఇక్కడ అయిపోయింది కదా. అది ఇప్పుడు నువ్వు చేసుకో. ఈయన ఏం చేశాడు? పోయి అక్కడ చేరాడు, ఏదో ఆయన్ని కాపాడాడు కదా, గౌరవించాడు కదా అని. అక్కడ కోసం అన్ని దుర్యోధనుల లక్షణాలన్నీ కర్ణుడికి వచ్చాయి. ఎంత గౌరవం అంటే ఆయనేమో ఊరికే తొడ మీద కూర్చోమని పిలిచాడు ద్రౌపదిని. అది నేరం. వీడు చేసింది ఘోరం. కర్ణుడు ఏమన్నాడంటే నీ 5 భర్తలు చచ్చిన వాడితో సమానం, బానేశ్వరం 6వ వాడిని పెళ్లి చేసుకున్నాడు. మంటెత్తిపోయింది ఆవిడ. కర్ణుడిని చీల్చి చంపడానికి అదే కారణం. కర్ణుడిని రథం పైకి లాక్కుంటూ ఉంటే చంపాలా వద్దా అని అర్జునుడు ఆలోచిస్తుంటే కృష్ణుడు మోకాల మీద గిల్లి పద్యం పాడి చంపేయి వెధవని అన్నాడు. చంపేయి, మాట్లాడక. ఏం మాట్లాడాడు వాడు? నీ భార్యను పట్టుకుని మరో మగాడిని పెళ్లి చేసుకోమని అంటాడా? వాడిని ఇంకా బతకనిస్తున్నావు, నువ్వు మనిషివేనా అని కృష్ణుడు రెచ్చ కూడా చంపి చేశాడమ్మా. పరమాత్మ ధర్మం కోసం.